హలో ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్లో జరిగిన ఒక సంఘటన గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ సంఘటన విన్న తర్వాత నాకైతే ఆ మాతృమూర్తిని కసాయి తల్లి కానీ లేకపోతే వ్యభిచార మూర్తి కానీ అయితే అనాలనిపించింది. సో మరి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈవిడ చేసిన ఘనకార్యాన్ని తెలుసుకొని ఈవిడ్ని ఏమనాలో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో ఒక మాతృమూర్తి ఉండేది. ఆమె పేరు ఏంటంటే అనామిక. ఈవిడ బీజేపీ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు కూడా. సో ఇక్కడ ఆ మాతృమూర్తికి ఇంట్లో వాళ్ళైతే పెళ్లి చేశారు. సో పెళ్లి చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాల కారణంగా, లేకపోతే కొన్ని మనస్పర్ధల కారణంగానో, లేకపోతే ఆ మాతృమూర్తికి ఒక మాజీ ప్రియుడు ఉన్నాడు. సో ఆ ప్రియుడు కారణంగానో వాళ్ళిద్దరూ అయితే విడిపోయారు. కాకపోతే వాళ్ళిద్దరికీ ఒక పాప అయితే ఉండింది. ఆ పాపకి 13 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి, అంటే మైనరు. సో ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఈ అనామిక గారు, అంటే ఈ మాతృమూర్తి అనామిక గారు బీజేపీ పార్టీలో మాజీ మహిళా అధ్యక్షురాలు. అంటే ఈవిడ కూతురుననే కాదు, సో ఎవరైనా సరే మాజీ మహిళా అధ్యక్షురాలు అంటే ఆవిడ ఎంత రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, ఆవిడ ఎంత ఘోరానికి పాల్పడిందో ఇప్పుడు నేను చెప్తా, మీరే వినండి. ఇక్కడ ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఈ అనామిక గారు తన మాజీ ప్రియుడితో, అంటే అనామిక వాళ్ళ కూతురు, అంటే 13 సంవత్సరాల కూతురు, దాని తర్వాత మాజీ ప్రియుడు, వాడి పేరు సుమిత్ అనుకుంటా, సుమిత్, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళ నలుగురు కలిసి విహారయాత్రకి వెళ్ళారు. సో విహారయాత్రకి వెళ్తే మనకందరికీ తెలిసిందే కదా, వాళ్ళు నార్త్ సైడ్ అంటే ఉత్తరాఖండ్ కాబట్టి, సో విహారయాత్రకి వెళ్ళారు అంటే వాళ్ళు బాగా మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తారు. అక్కడ ఈ సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు అంటే అనామిక వాళ్ళ కూతురుని చూసి మోజుపడ్డారు. సో మోజుపడిన తర్వాత వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు కదా. సో దాని తర్వాత మాతృమూర్తి అనామిక గారు వాళ్ళ కూతురు ఉన్నారు కదా, 13 ఏళ్ళ కూతురు, ఆ కూతుర్ని వాళ్ళిద్దరూ, వాళ్ళ ఫ్రెండ్ అంటే మాజీ ప్రియుడు వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కలిసి తనని గ్యాంగ్ రేప్ చేశారు అనమాట. సో అసలు ఇలా జరగడానికి కారణం అనామిక గారే కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటంటే, అంటే కరెక్ట్గా అనామిక గారు ఒప్పుకొని ఇలా గ్యాంగ్ రేప్ చేపించారు అని చెప్పడానికి కారణం ఏంటంటే, తనని బ్లాక్మెయిల్ చేశారంట. ఎవరిని? తన 13 ఏళ్ళ కూతుర్ని బ్లాక్మెయిల్ చేసి, అంటే వాళ్ళ నాన్నకి చెప్పకూడదని, సో చెప్పకుండా 1 మంత్ అంటే 1 నెల రోజులు దాచిపెట్టారంట. సో అక్కడ తన కూతుర్ని గ్యాంగ్ రేప్ చేయడానికి, అంటే ఆ సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ గ్యాంగ్ రేప్ చేయడానికి కారణం వాళ్ళ అమ్మ అనామిక గారే. సో అంటే వాళ్ళ అమ్మ అనామిక గారు అప్రూవల్, అంటే వాళ్ళ అమ్మ దగ్గర అప్రూవల్ తీసుకొని వీళ్ళు గ్యాంగ్ రేప్ చేశారు. చూడండి విధి ఎంత విచిత్రమైందో. ఒక తల్లి ఎంత కష్టపడైనా, ఎన్ని తప్పులు చేసినా సరే తన కూతురు మీద మచ్చ పడకుండా పెంచాలనుకుంటుంది. ఈరోజు ఎంత ఘోరం జరిగింది. తన కూతుర్ని తన మాజీ ప్రియుడు అలాగే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరితో గ్యాంగ్ రేప్ చేపించిందంటే అసలు ఈ తల్లిని కసాయి తల్లి అనాలనా, లేకపోతే వ్యభిచార మూర్తి అనాలనా? సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అనామిక కూతురు అంటే 13 ఏళ్ళ బాలిక వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తానంటే చెప్పొద్దు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది. అంటే ఇది ఎక్కడ న్యాయమో మీరే చెప్పండి. పాపం ఆ 13 ఏళ్ళ బాలిక ఎలాగోలా ఆ విషయాన్ని అయితే వాళ్ళ నాన్నకి చేరవేర్చింది. సో ఫైనల్గా కేసు ఫైల్ చేశారు. ఇక్కడ అనామిక దొరికింది, అలాగే సుమిత్ అంటే వాళ్ళ ప్రియుడు దొరికాడు. అంతేగాని సుమిత్ వాళ్ళ ఫ్రెండ్ దొరకల, అతను ఇంకా పరారీలో ఉన్నాడు. సో ఈ కేసు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఖచ్చితంగా ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకి న్యాయం జరగాలని, ఆ కసాయి తల్లి దొరికితే మాత్రం ఆ కసాయి తల్లిని కండ్లగా నరికి కాకులకో గద్దలకో వేసేయాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.